లొంగుబాటులో మావోయిస్టు అగ్రనేతలు కర్రెగుట్టల్లో కూంబింగ్ కొనసాగుతున్న వేళ అనూహ్య పరిణామం. తెలంగాణ ప్రభుత్వం ఎదుట సరెండర్కు సన్నాహాలు. ఛత్తీస్గఢ్ తెలంగాణ సరిహద్దుల్లో హై అలర్ట్. కేంద్ర రాష్ట్ర కమిటీ సభ్యులతో సహా సుమారు 25 మంది లొంగిపోయేందుకు సంసిద్ధం అయిపోయిందట మావోయిస్టు పార్టీ ఇక పూర్తి స్థాయిలో అంతమయ్యేటువంటి దిశగా ఇలా కేంద్రం ప్రయత్నాలు చేస్తుంది. ఇక కేవలం 35 రోజుల టైమే ఉన్నట్టున్నది. ఇదొక మొత్తానికి అంతే, అటో ఇటో ఒక 40 రోజుల టైం అనుకోండి. ఈ మార్చి 31 వరకు అంతం చేస్తాం. మార్చి 31 వరకు మొత్తం యావత్ దేశంలోనే మావోయిస్టులు లేనటువంటి దేశంగా ఉంటుంది. ఆ దిశగా మా ప్రయత్నాలు ఉంటాయని అమిత్ షా చేసినటువంటి ప్రకటన కావచ్చు, ఇటీవల జరుగుతున్నటువంటి ఆపరేషన్ కగారులో భాగంగా ఆయా సంబంధించినటువంటి రాష్ట్రాలలో దట్టమైనటువంటి అడవుల్లో కూంబింగ్ చేస్తున్నటువంటి పోలీసుల యొక్క తీరును కనుక చూసినట్టయితే చాలామంది ఇప్పటికే అనేక రకాలైనటువంటి అనేక హోదాల్లో మావోయిస్టు పార్టీలో పనిచేసినటువంటి కేంద్ర కమిటీ సభ్యులు చాలామంది చనిపోతే చాలామంది లొంగిపోవడం జరిగింది. ఇక కేవలం చాలా ఏళ్ళ మీద లెక్క పెట్టుకోవచ్చు, 4-5 కేంద్ర కమిటీ సభ్యులతో పాటు కొంత బలగం ఉండొచ్చేమో తప్పించి పెద్దగా ప్రభావం చూపేటటువంటి బలగం లేదు మావోయిస్టు పార్టీకి. చాలామంది కీలకమైనటువంటి వ్యక్తులంతా కూడా వాళ్ళు లొంగుబాటు కావడం జరిగింది. ఆయా ప్రభుత్వాల ముంగట సరెండర్ అయిపోయారు ఆయుధాలతో. ఇప్పుడున్నటువంటి వాళ్ళంతా కూడా 30 ఏళ్ళు 20 ఏళ్ళు పనిచేసినటువంటి వ్యక్తులు. వాళ్ళ యొక్క ఏజ్ చూసినట్టయితే 50-60 ఏళ్ళు దాటే ఉన్నది. ఇప్పుడు చేసేది ఏం లేదు, రాజ్యంతో కొట్టాడేటువంటి ఆ వ్యవహారం కూడా కనబడట్లేదు. కాబట్టి ఇక లొంగిపోవడం మాత్రమే మార్గంగా ఉంది. ప్రాణాలను దక్కించుకోవడం మాత్రమే ఏకైక మార్గంగా వాళ్ళు పావులు కదుపుతున్నట్టుగా తెలుస్తూ ఉన్నది. కర్రెగుట్ట అటవీ ప్రాంతంలోనూ భద్రతా బలగాలు జల్లెడ పడుతున్న వేళ మావోయిస్టు పార్టీకి భారీ ఎదురుదెబ్బ తగిలే పరిస్థితులు కనిపిస్తున్నాయి. పార్టీ సెంట్రల్ స్టేట్ కమిటీ సభ్యులు సహా మొత్తం 25 మంది కీలక నేతలు జనజీవన స్రవంతిలో కలిసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు ఇంటెలిజెన్స్ వర్గాలకు సమాచారం అందినట్లు తెలిసింది. మావోయిస్టు పార్టీ ప్రధాన కార్యదర్శిగా కొనసాగుతున్న దేవ్జీ, సెంట్రల్ కమిటీ సభ్యులు మల్లారెడ్డి అలియాస్ సంగ్రామ్, ఆంధ్ర ప్రాంతానికి చెందిన మరో కీలక నేత సైతం ప్రస్తుతం తెలంగాణ సరిహద్దుల్లో ఉన్నట్టు నిఘా వర్గాల సమాచారం. కాగా వీరు నిజంగా లొంగిపోనున్నారా అనే దానిపై క్లారిటీ ఇంకా రావాల్సినటువంటి అవకాశం ఉన్నది. సో మారినటువంటి పరిస్థితుల వల్లే ఆయుధాన్ని వదిలేశాం, ఎంచుకున్న మార్గంలో వెళ్ళినందుకే మావోయిస్టు పార్టీకి ప్రజలు మద్దతు తగ్గింది. ఎంచుకున్న మార్గంలో వెళ్ళనందుకే మావోయిస్టు పార్టీకి ప్రజల మద్దతు తగ్గింది. మాజీ మావోయిస్టు నేత మల్లోజుల వేణుగోపాల్ నిన్న ఆయన కూడా మాట్లాడడం జరిగింది. సో ఒకసారి చూద్దాం ఆ సంబంధించినటువంటి అంశాన్ని కూడా. మరి మావోయిస్టులు ఎవరెవరు లొంగిపోయేందుకు సిద్ధపడతా ఉన్నారు అనేది. తెలంగాణ ఛత్తీస్గఢ్ అటవీ సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కర్రెగుట్టల అటవీ ప్రాంతంలో భద్రతా దళాలు విస్తృతంగా కూంబింగ్ కొనసాగిస్తున్న వేళ మావోయిస్టు అగ్రనేతలు లొంగుబాటుకు సిద్ధమయ్యారన్న సమాచారం భద్రతా వర్గాల్లో చర్చనీయాంశమైంది. ఇంటెలిజెన్స్ సమాచారం ప్రకారం కీలక మావోయిస్టు నాయకులు లొంగుబాటు అవకాశాలు పరిశీలిస్తున్నట్టు తెలిసింది. వీరిలో సెంట్రల్ కమిటీ సిసి సభ్యులు, రాష్ట్ర కమిటీ స్టేట్ కమిటీ సభ్యులు కూడా ఉన్నట్లు భద్రతా వర్గాలు వెల్లడించాయి. ఇదే నిజమైతే దక్షిణ జోన్ కార్యకలాపాలపై గణనీయ ప్రభావం పడే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. సరెండర్పై ఎస్ఐబికి సమాచారం. లొంగుబాటు ప్రక్రియపై మావోయిస్టులు తెలంగాణ ప్రభుత్వంతో చర్చలకు యత్నిస్తున్నట్లు సమాచారం. ప్రభుత్వం ప్రకటించిన పునరావాస విధానాలు, ఆర్థిక సాయాలు, భద్రతా హామీల ఈ నిర్ణయానికి దారితీసిన కారణాలుగా భావిస్తున్నారు. సుమారు 25 మంది కీలక మావోయిస్టు నాయకులు లొంగుబాటుకు సన్నాహాలు ఎస్ఐబి స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరోకు సమాచారం అందినట్లు తెలుస్తుంది. మావోయిస్టు అగ్రనేతలు లొంగుబాటుకు ముందుకొస్తే ఇది మావోయిస్టు పార్టీకి పెద్ద దెబ్బగా మారే ప్రమాదం ఉంది. నియామకాలు, ఆర్థిక వనరులు, కార్యకలాపాల సమన్వయంపై ప్రభావం పడుతుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మావోయిస్టు నేతల లొంగుబాటు అంశంలో అధికారిక ప్రకటన వెలువడే వరకు ఉత్కంఠ కొనసాగుతుంది. అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో కూంబింగ్. తెలంగాణ ఛత్తీస్గఢ్ సరిహద్దు అటవీ ప్రాంతంలో సంయుక్త బలగాలు విస్తృత కూంబింగ్ నిర్వహిస్తున్నాయి. ఛత్తీస్గఢ్ అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో భద్రతను మరింత పెంచారు. అటవీ మార్గాలు, పాత క్యాంపుల ఆనవాళ్లు, ఆయుధ నిల్వ ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించారు. అవసరమైతే అదనపు బలగాలను సిద్ధంగా ఉంచినట్టు సమాచారం. ముఖ్యంగా సరిహద్దు జిల్లాలో చెక్పోస్టులు పెంచి వాహనాల తనిఖీలకు కఠినతరం చేశాయి. అనుమానాస్పద కదలికలపై డ్రోన్లు, సాంకేతిక పరిరక్షణ వ్యవస్థను వినియోగిస్తున్నారు. ఇరు రాష్ట్రాల సరిహద్దుల్లో గోదావరి నది తీర ప్రాంతాల్లో భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కేంద్ర బలగాలు, రాష్ట్ర పోలీస్ దళాలు సంయుక్తంగా ప్రహార కాస్తున్నాయి. నది దాటే మార్గాలు, అటవీ మార్గాలు, గిరిజన గ్రామాల సమీప ప్రాంతంలో ప్రత్యేక నిఘా కూడా ఏర్పాటు చేయడం జరిగిందట.
సో రాత్రి గడిస్తే రాత్రిపూట గస్తీ బలగాలు పెంచి నైట్ విజన్ పరికరాలతో తనిఖీలు కూడా నిర్వహిస్తా ఉన్నారట. అగ్రనేతల కదలికలపై నిఘా పెట్టిండు. మావోయిస్టు పార్టీ ప్రధాన కార్యదర్శిగా కొనసాగుతున్న తిప్పిరి తిరుపతి అలియాస్ దేవ్జీ, సెంట్రల్ కమిటీ సభ్యులు మల్లా రాజిరెడ్డి అలియాస్ సంగ్రామ్, ఆంధ్ర ప్రాంతానికి చెందిన మరో కీలక నేత తెలంగాణ సరిహద్దు ప్రాంతంలో ఉన్నట్టు కేంద్ర నిఘా వర్గాలకు సమాచారం అందినట్టు తెలుస్తుంది. అయితే ఈ వివరాలపై అధికారిక ధృవీకరణ లేదు. భద్రతా దళాలు ఈ సమాచారాన్ని దృష్టిలో ఉంచుకొని వ్యూహాత్మక చర్యలు తీసుకుంటున్నాయి. భద్రతా దళాలు అప్రమత్తంగా ఉండాలని ఉన్నతాధికారులు ఆదేశించగా అనుమానాస్పద కదలికలను గుర్తిస్తే వెంటనే పోలీసులకు తెలియజేయాలని ప్రజలకు సూచించారు. పరిస్థితులు వేగంగా మారే అవకాశాలు ఉన్న నేపథ్యంలో సరిహద్దు ప్రాంతాల్లో నిఘా మరింత బలోపేతం చేయడం జరిగింది. సో లొంగుబాటుకి అగ్రనేతలు ఇక ఉన్నటువంటి ఏకైక అంతిమంగా వాళ్ళు ఎంచుకోవాల్సినటువంటి మార్గం కేవలం లొంగుబాటు మాత్రమే. ఇక ఉన్నటువంటిది ఏదైతే ఉన్నటువంటి ఉన్నటువంటి ఇప్పట్లో ఉన్నటువంటి పరిస్థితులను కనుక చూసుకున్నట్టయితే ఉంటే సో మావోయిస్టు పార్టీలో చాలామంది మనం నంబాల కేశవరావు ఎప్పుడైతే చనిపోయిండో నంబాల కేశవరావు చనిపోయిన తర్వాత మావోయిస్టు పార్టీ ఇక గడ్డు పరిస్థితిని ఎదుర్కొన్నటువంటి అదే వచ్చింది. ఇక దాని తర్వాత ఆశన్న లొంగిపోయిండు, మల్లోజుల మహారాష్ట్రము కాడ అలాగే ఆశన్న లొంగిపోయిండు. అలాగే ఇడ్మా లాంటి మావోయిస్టు పార్టీలో కీలకంగా ఉన్నటువంటి ఇడ్మా సతీమణి కూడా చనిపోయింది. దాని తర్వాత ఇడ్మాకి సన్నిహితంగా ఉన్నటువంటి ఆయన కూడా మొన్న లొంగిపోవడం జరిగింది. దాని తర్వాత ఇక మావోయిస్టు పార్టీని సరైనటువంటి మార్గంలో నడిపించేటువంటి నాయకుడు ఇక లేరు. ఇక ఉన్నాడు దేవ్జీ ఉన్నాడు, తిప్పిరి తిరుపతి ఇక్కడనే కోరుట్ల దగ్గర అయినది, జగిత్యాల జిల్లా కోరుట్ల అయినది. ఆయనే కూడా ఎందుకంటే ఇప్పుడు మొత్తం మావోయిస్టులు ఒకరికొకరు మాట్లాడుకున్నటువంటి స్థితిలో లేరు అంతే. ఎందుకంటే అప్పుడు వాకిటాకిలో లేకపోతే ఉన్నటువంటి కొంత వ్యవస్థతో కొంత మాట్లాడుకునేది, పెద్దగా గస్తీలు కాసో లేకపోతే పెద్దగా జల్లెడ పట్టేటువంటి అవకాశం లేదు కేంద్ర బలగాలు కానీ ఆడ ఉన్నటువంటి పోలీసు వ్యవస్థ కానీ. కానీ ఎప్పుడైతే కేంద్రం ఆపరేషన్ కగార్ పేరు మీద ఏరువేసేటువంటి కార్యక్రమాన్ని ఎంచుకోవడం జరిగిందో అప్పటి నుంచి కొంత మావోయిస్టులు వాళ్ళు కలుసుకొని వాళ్ళు ఒక ఉమ్మడిగా నిర్ణయం తీసుకున్నటువంటి వెసులుబాటు లేదుగా. అప్పటి నుంచి మావోయిస్టుల యొక్క ఉనికి ప్రశ్నార్థకంగా మారిపోయింది. నడిపించేటువంటి నాయకుడు లేడు. అటు మావోయిస్టు పార్టీలో ఉన్నటువంటి నాయకులు ఒక్కొక్కరికి అంతమవుతున్నారు. కీలక నేతలంతా కూడా దూరం అయిపోయి ఆయుధాలతో లొంగిపోయి వాళ్ళు జనజీవన స్రవంతిలో కలిసి వాళ్ళు ఇచ్చినటువంటి మెసేజ్లు ఏదైతే మీరు ఉన్నటువంటి ఏకైక లక్ష్యం కేవలం మీరు లొంగిపోవడం మాత్రమే మనకు మిగిలి ఉన్నటువంటి పని. ఇప్పుడున్నటువంటి ఈ నేపథ్యంలో మనం గన్నులు పట్టుకొని అడవిలో పోరాటం చేయాల్సినటువంటి అవసరం కూడా లేదు. మీరు జనజీవన స్రవంతిలోకి రాండి, మళ్ళీ కలిసి కొట్లాడదాం జనజీవన స్రవంతిలో. ఆల్టర్నేట్గా మనం ఉద్యమాన్ని నిరూపించుకోవాల్సిన అవకాశం ఉంటుందని పిలుపునిచ్చినటువంటి ఈ సందర్భంలో చాలామంది అటువైపు వెళ్ళిండ్రు, లొంగిపోయేందుకు కొంతమంది వెళ్ళిండ్రు, కొంతమంది వాళ్ళు చనిపోవడం కూడా జరిగింది. మేము ఏదైతే సిద్ధాంతాల కోసం వచ్చినామో చివరి వరకు మేము ఆ సిద్ధాంతాల కోసమే ప్రాణం ఉన్నంత వరకు అదే విధంగా ఉంటామని చెప్పేసి పంతంతో ఉన్నటువంటి వాళ్ళు కొంతమంది ప్రాణాలు విడిచి వెళ్ళడం జరిగింది. ఇక వస్తున్నటువంటి డేట్ దగ్గర పడుతున్నది. మార్చి 31 తారీఖు వరకే మాత్రమే అది లాస్ట్ డెడ్ లైన్ ఉన్నది. కాబట్టి ఈ మార్చి 31 వరకు ఖచ్చితంగా లొంగిపోవాలని చెప్పేసి కేంద్రం సూచన మేరకు చాలామంది దాదాపుగా 25 మంది మావోయిస్టులు, ఈ మావోయిస్టులలో మావోయిస్టు పార్టీకి అగ్రనేతగా ఉన్నటువంటి ఇప్పుడు మావోయిస్టు పార్టీకి ఇప్పుడు వెన్నుదన్నుగా ఉన్నటువంటి వ్యక్తి, మావోయిస్టు నాయకుడిగా ఉన్నటువంటి దేవ్జీ కూడా ఇక లొంగిపోయినట్టు ఇక మావోయిస్టు పని క్లోజ్ అయినట్టే. ఇక ఇప్పుడు వాళ్ళు కూడా ఇప్పుడు తెలంగాణ సరిహద్దులో ఉన్నాడు. తెలంగాణలో ఉన్నటువంటి డీజీపీ ముంగట లొంగిపోయేందుకు వాళ్ళు సంసిద్ధమైనట్టుగా కొంత సమాచారం అందుతుంది. చూడాలి మరి అది కూడా, ఎందుకంటే ఈయన కూడా తెలంగాణ ప్రాంతానికి చెందినటువంటి వ్యక్తి కదా ఎవరు దేవ్జీ. కాబట్టి తెలంగాణ లొంగిపోతేనే కొంత అది ఉంటుంది అన్నటువంటి ఒక ఆలోచన ఆయన చేస్తున్నట్టుగా తెలుస్తూ ఉన్నది. వీళ్ళ అడుగుజాడలు కూడా మొన్న మేడారం జాతరలా జరుగుతున్నటువంటి ఈ సందర్భంలో కొంత ఆ ప్రాంతంలో వాళ్ళు తిరిగినట్టుగా కొంత అర్థమవుతా ఉన్నది. చూడాలి మరి అది ఎట్లా జరగబోతుంది ఏంది అనేది. విత్ ఇన్ 1-2 డేస్లో దీనిపైన ఒక క్లారిటీ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఇంకొక వేరే పత్రికల్లో కూడా మనం చూడడం జరిగింది. ఆడ 5గురు నిన్న కూంబింగ్ నిర్వహిస్తూ ఉంటే తారాసపడ్డటువంటి మావోయిస్టులలో ఆడ 5గురు మావోయిస్టులు కూడా చనిపోయినట్టుగా వార్తలు వస్తున్నాయి. మరి 5గురు మావోయిస్టులు ఇంకా అగ్రనేతలు ఎవరైనా ఉన్నారా లేకపోతే ఉంటే ఏందనేది తెలియదు. కానీ మొత్తానికైతే మాత్రం అటువైపుగా నడుస్తున్నది. అక్కడ కర్రెగుట్టల్లో బలగాలను వెనక్కి రప్పించాలి, ఆపరేషన్ కగార్ను మరణకాండను ఆపాలి అని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ ఆయన కూడా నిన్న, ఎందుకంటే వాళ్ళు లొంగిపోయేందుకు సంసిద్ధంగా ఉన్నట్టుగా ఉన్నది కాబట్టి ఆడ ఆ బలగాలను కూడా వెనక్కి రప్పియండి అని చెప్పేసి జాన్ వెస్లీ కూడా ఆయన కూడా మాట్లాడుతూ ఉంటే